హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్కి యాంటీ క్రైస్ట్ లేదంటే క్రీస్తు విరోధి యొక్క పరిచయం, వాడు ఎవడై ఉన్నాడో, వాడు ఏమై ఉన్నాడో, ఎక్కడి నుంచి వస్తాడో, ఇలాంటి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు క్రీస్తు విరోధును గూర్చినటువంటి లేదంటే యాంటీ క్రైస్ట్ను గూర్చినటువంటి మూడవ సెషన్, మూడవ క్లాసులో ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని, మర్మాన్ని ఇంచుమించుగా 2000 సంవత్సరాల నుండి అనేక మంది క్రైస్తవులు తప్పుపోతున్నారు. ఈ విషయాన్ని బట్టి చాలామంది తప్పుగా తీసుకుంటా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు కళ్ళు సైతం తెరవగలిగేటువంటి గొప్ప విషయాన్ని ఈ రోజున మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా నేను గొప్పవాడినని, జ్ఞానవంతుడని, నాకు మించిన వారు ఎవరో కూడా లేరని అని అనడానికి ఇప్పటికే కాదు ఎప్పటికే కూడా అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఒట్టివాడినే దేవుడు గట్టివాడిగా చేసి అట్టి వరాలను ఇచ్చి వాడుకుంటున్నాడు తప్ప ఎవరి బట్టి కూడా నన్ను నేను ఎప్పుడు కూడా అతిశయించుకోవట్లేదు. దేవుని యందు అతిశయిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాను. 2000 సంవత్సరాల నుంచి ఏ క్రైస్తవ్యం అయితే తప్పుగా బైబిల్ని అర్థం చేసుకుంటా ఉందో, 2000 సంవత్సరాల నుంచి ఏ క్రైస్తవ పండితులైతే, ఏ క్రైస్తవ బోధకులైతే ఈ విషయంలో తప్పుగా వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా వినూతనమైనటువంటి కనువిప్పును కలుగు చేసేటువంటి సందేశం అని అంటాను. చాలా అద్భుతమైనటువంటి సందేశం. నేను సైతం ఆశ్చర్యానికి గురైనటువంటి ఒక లేఖనాన్ని గ్రంథంలో గమనించగలిగాను. అయితే ఆ లేఖనాన్ని దేవుడు వెంటనే బయలుపరిచాడు, ఆ వచనాన్ని వెంటనే అర్థాన్ని బయలుపరిచాడు. అయినప్పటికీ కూడా నాకు నమ్మకం కుదరలేదు. చాలా ఆలోచించాను, ఇది నిజమేనంటారా. ఒకవేళ ఇది నేను చెప్పుట వల్ల చాలామంది క్రైస్తవ భక్తుల్లో, విశ్వాసుల్లో ఒక తప్పుడు ముద్ర నా మీదకు వచ్చేస్తుందేమో అనేటువంటి ఆలోచనతోనే మరింతగా వచనాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడ్డాను. ఉదయం 9:30కి బయలుపరచబడినటువంటి ఆ రహస్యం సాయంత్రం 4:30 సమయం వరకు కూడా ఆ ఒక్క వచనాన్ని ధ్యానిస్తూనే ఉన్నాను. ఆ ధ్యానాల్లో ఎన్నో గొప్ప విషయాలు దేవుడు నాకు నేర్పించి నాకు బయలుపరిచిన నా దేవునికి మహిమ కలుగునుగాక. అయితే 1:30 ఆ సమయానికి మా అమ్మగారు కూడా ఫోన్ చేసి నీ బైబిల్లో కూడా ఈ విధంగానే రాయబడి ఉన్నదా అని అడిగాను. నా బైబిల్లో కూడా ఈ విధంగానే రాయబడి ఉందరా? అయితే ఒకసారి చదువు అమ్మా, చదివి దాని యొక్క అర్థం నీకు ఎంత అర్థమైతే అంత నాకు చెప్పు అని అన్నప్పుడు మా అమ్మగారు ఆ చిన్న వచనాన్ని చదివి ఆవిడికి ఏమర్థమైందో అదే చెప్పింది. కాబట్టి లోకం అంతటికీ కూడా ఆ వచనం ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగానే మా అమ్మకి అర్థమైంది, అది విధంగానే నాకు కూడా అర్థమైంది. కానీ ఆ ఒక్క వచనంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక సత్యాన్ని మాత్రం ఈరోజు నేను పంచుకోబోతున్నాను. ఖచ్చితంగా చెప్పగలను, ఈ చరిత్రలో, ఈ క్రైస్తవ చరిత్రలో ఈ విషయాన్ని మునుపెన్నడూ కూడా ఎవ్వరూ కూడా చెప్పలేదు, చెప్పబోరు కూడా. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుని మూలంగా నేను తెలియపరచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ చరిత్రలో, ఇప్పుడు భూలోక చరిత్రలో ఎప్పటికీ కూడా ఎవ్వరూ కూడా చెప్పలేదు. అలాంటి విషయాన్ని మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకీ ఆ విషయం ఏంటి అనే ఆలోచన కానీ మీరు చేసినట్టయితే, బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా 7 సంవత్సరాల శ్రమకాలము అనే మాట లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా 7 సంవత్సరాల శ్రమకాలం భూమి మీద ఉంటుంది అనే మాట కానీ మీరు చూపిస్తే నా సేవ నుండి నేను విరమించేసుకుంటాను. నేను సేవకుడిగా పనిచేయనని చెప్పి నా బాధ్యత నుంచి నేను తప్పించేసుకుంటాను. భూలోకం మీద 7 సంవత్సరాల శ్రమ ఉండబోతుంది అనేటువంటి వచనాన్ని కానీ విషయాన్ని కానీ బైబిల్లో ఎవరు చూపించగలిగినా నేను ఎందుకు పనికిరాని వ్యర్థుడను అని చెప్పి గమనించుకొని నా బాధ్యతను విడిచిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాను. అంత నమ్మకం, అంత విశ్వాసం ఈ విషయంలో నేను కలిగి ఉన్నానంటే ఆ మర్మము, ఆ సత్యము ఎంత గొప్పదై ఉన్నదో మీకే అర్థం కావాలి. 2000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనటువంటి 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసినటువంటి గ్రంథం నుంచి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 1900 చేంజ్ ఎంతో 1925 సంవత్సరాలు
ఎంతో కనబడుతుంది. ఈ 1925 సంవత్సరాల నుంచి ఎవరైతే వాక్యాన్ని తప్పుగా తీసుకున్నారో వాళ్ళకి సత్యాన్ని బయలుపరచబోతున్నాడు నా దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా భూలోకం మీద 7 సంవత్సరాల శ్రమలు జరుగుతాయి అనేది లేదు. అది పెద్ద అబద్ధం. అది పెద్ద అబద్ధం. అదేంటంటే పాస్టర్ గారు మీరు కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో భూలోకం 7 సంవత్సరాల శ్రమలకి లోనవుతుంది అని చెప్పడం జరిగింది కదండి. అదే మీరు ఈ రోజున 7 సంవత్సరాల శ్రమ భూలోకంలో ఉండబోతుంది అనే మాట లేదని ఎలా చెప్తున్నారండి అనేటువంటి ఆలోచన కూడా మీ అందరికీ వచ్చి ఉండాలి. ఇంచుమించుగా 100లో 99 మంది నమ్మేటువంటి విషయం ఏంటంటే భూలోకం 7 సంవత్సరాల అంతిమ శ్రమలు అనుభవించాలి. అది అబద్ధము. పోనీ ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో 7 సంవత్సరాల శ్రమలు ఉండబోతున్నాయి అనే ఒక్క వచనం చూపించండి. ఉన్నాయంటారా? ఒక వచనం చూపించండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పాత కొత్త నిబంధన గ్రంథంలో 7 సంవత్సరాలు శ్రమలు మనుషులు అంత్య దినాల్లో అనుభవించాలి అనే ఒక్క వచనం చూపించండి. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ 7 year ట్రిబులేషన్ అనేటువంటి మాట? 7 సంవత్సరాల శ్రమలు అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందని అంటే బైబిల్ బాగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేను పండితుల కంటే బోధకుల కంటే భక్తుల కంటే గొప్పవాన్ని ఏ విధంగా కూడా కాదు. చాలా మందికి అర్థం కానిది నాకు అర్థమైందని చెప్పి అతిశయించడానికి కూడా వీల్లేదు. దేవుని యందు అతిశయిస్తూ మాట్లాడుతున్నాను. 7 year ట్రిబులేషన్, 7 సంవత్సరాల శ్రమకాలము అనేటువంటి ఒక సిద్ధాంతం, ఒక విశ్వాసం, ఒక ఆలోచన బైబిల్ దేవుని యొక్క సహాయంతో చదవలేకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక అబద్ధము అని అంటాను. నేను చెప్పేదాన్ని మేము నమ్ముతున్నామండి, 7 సంవత్సరాల భూమి మీద శ్రమలు ఉంటాయి అన్నట్టుగా బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదండి. మీ యొక్క మాటను మేము అంగీకరిస్తున్నాం, ఏకీభవిస్తున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరో ఎత్తలేరు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా మనలో పాతుకుపోయినటువంటి విషయం అది. 7 సంవత్సరాల గురించి ఎక్కడా లేదని నేను చెప్పినా ఇంకోటి చెప్పినా ఎవరో కూడా నన్ను తప్పుడు బోధకుడుగానే చూస్తారు. కానీ ఈ అంశం ముగించేటువంటి సమయానికి మీకు తెలియకుండానే నన్ను నిలబెట్టినటువంటి దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచకుండా అయితే ఉండలేరు, స్తుతించకుండా అయితే ఉండలేరు. బైబిల్ ఆది మొదలు ప్రకటన గ్రంథం 22 ముగింపు వరకు ఎక్కడ 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటది అనే మాట లేదు. బైబిల్ని బాగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక పుకారు మాత్రమే. ఇప్పుడు చెప్పండి, నా మీద నమ్మకం కలగలేదు. కనీసం నా సొంత సంఘం కూడా చేతులు ఎత్తట్లేదు. మీరు చెప్పేది కరెక్టేనండి పాస్టర్ గారు, మేము నమ్ముతున్నాం, మేము అంధ విశ్వాసులు, గుడ్డి భక్తులు, గుడ్డిగా వెంబడిస్తేస్తాం అని అనుకోద్దు. కానీ నేను చెప్పేది నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే 1% అనే చేయొద్దండి. అమ్మా నలుగురు ఎత్తిదారే, అది కూడా బిస్కెట్టే. నిజంగా ఎత్తండి. శ్రమలో అనేటువంటిది లేదు 7 సంవత్సరాలు బైబిల్లో. నేను చెప్తున్నాను అది అబద్ధం అంటున్నాను. దాన్ని మేము ఏకీపిస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యూట్యూబ్లో అయినా సరే ఎత్తే ప్రయత్నం చేయొచ్చు. అంటే యూట్యూబ్ ఫాలోవర్స్కి నా ప్రత్యేకమైన ఒక విషయం ఏంటంటే చాలామంది వాళ్ళు అనుకుంటున్నారంట ఈ పాస్టర్ గారిని మేము పిలిస్తే మీటింగ్లకు వస్తారా లేదా, లేకపోతే మేము కానీ మీటింగులు పిలిస్తే ఒప్పుకుంటారా లేదని అనుకుంటున్నారంట చాలామంది. విషయం నా వరకు వచ్చింది మెసేజ్ల ద్వారాగా, ఫోన్ల ద్వారాగా. ఎంతమంది ఏ చోటకు పిలిచినా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యవనస్తులు ఉన్నారంటే ముందే వస్తాను. అన్యుల మధ్యన కూడికలు ఏర్పాటు చేస్తున్నామంటే అంతకంటే ముందు వచ్చేస్తాను. కాబట్టి వస్తారా లేదా అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. ఎవరు పిలిచినా నిర్మోహమాటంగా కాదనకుండా ఆ డేట్ కానీ నాకు కుదిరితే రావడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని యూట్యూబ్లో ఉన్నటువంటి అనేక మంది తీసుకోవాల్సిన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది సార్ వస్తారా సార్, వస్తే ఎవరికన్నా మేము పర్మిషన్ తీసుకోవాలి, ఇలా ఇష్టం వచ్చినట్టుగా. అలాంటిది ఏమీ లేదండి. నిజంగా నాకు వీలుంటే మీరు పిలిచిన తేదీ నాకు ఖాళీ అయి ఉంటే ఖచ్చితంగా వస్తాను. అన్యుల మధ్యన కూడికలంటే ఇంకా ముందు వచ్చేస్తాను. యవనస్తులకు చెప్పాలంటే అంతకంటే ముందు వస్తాను. కనుక
ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క రాకడకు సిద్ధపరచడం కొరకు దేవుడి మూలంగా నియమించబడిన సేవకుడే ఉన్నాను నేను గుర్తించి ఎరుగున్నాను గనక ఆలస్యమనే చేయను. ఈ విషయంలో ఎవరో కూడా సంకోచించవలసిన అవసరం కూడా లేదు. అయితే చాలా మందికి ఉన్నటువంటి ఒక అపారమైన నమ్మకం ఏంటంటే, చాలా మంది బోధకులు, చాలా మంది పండితులు సైతం చెప్పేటువంటి విషయం, భూమి అంతిమ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయానికి 7 సంవత్సరాల శ్రమకాలం ఖచ్చితంగా విడవబడిన వారందరూ కూడా అనుభవించాలి అనేటువంటి ఒక మాట ప్రసంగాల్లోనూ, బోధల్లోనూ, పుస్తకాల్లో రకరకాలుగా అందరూ కూడా రాస్తూ ఉంటారు. నేను వాళ్ళని అడుగుతున్నాను, బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయని రాయబడిందా? బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, రాయబడిందా? కానీ ఒక విషయం చెప్పమంటారా, చాలా మంది క్రైస్తవులే ఎప్పటికీ బైబిల్ని పూర్తిగా చదవలేకపోయారంటాను. క్రైస్తులే బైబిల్ సంపూర్ణంగా చదివిన వాళ్ళు లేరంటాను. ఈ రోజుకి 30, 40, 50 సంవత్సరాల క్రైస్తవ్యంలో కొనసాగుతున్నప్పటికీ, మేము క్రైస్తవులము అని పిలువబడుతున్నప్పటికీ ఎప్పటికీ బైబిల్ పూర్తిగా చదవలేని ఎంతోమంది ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుని అంగీకరించి దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు కొన్ని వేల సార్లు బైబిల్ చదివేసి ఉండాలి. కొన్ని వేల సార్లు బైబిల్ చదివి ఉండాలి. 100 సార్లు కాదు, 10 సంఖ్యలో వేల సార్లు చదివి ఉండాలి. ఒకవేళ దేవుడు నీకు మరింత దీర్ఘాయుష్ని కానీ ఇచ్చుంటే, 1 సారి 2 సార్లు కూడా చదివిన వాళ్ళు నాకు తెలిసి క్రైస్తవంలో చాలా తక్కువ మందే ఉంటారు. 7 సంవత్సరాల శ్రమ గురించి ప్రస్తావన ఎక్కడ లేదు. 7 సంవత్సరాల శ్రమకాలం భూమి మీద ఉంటుంది అనేటువంటి విషయం ఎక్కడ కూడా స్పెసిఫిక్గా స్పష్టంగా రాయబడలేదు. మరి 7 సంవత్సరాల శ్రమకాలం ఉండబోతుంది అని పండితులు, భక్తులు, గొప్ప గొప్ప దైవజనులు సైతం ఏ నమ్మకాన్ని బట్టి, ఏ విశ్వాసాన్ని బట్టి, ఏ లేఖనాన్ని బట్టి నిర్మోహమాటంగా, నమ్మకంగా 7 సంవత్సరాల శ్రమకాలం అనేటువంటిది ఉండబోతుందని, మొదటి 3.5 సంవత్సరాలు ఏమో శ్రమకాలం అని, ఆ తర్వాత వచ్చే 3.5 సంవత్సరాలేమో మహాశ్రమలని ఏ విధంగా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడ్డారంటే, ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి కొన్ని వచనాలను ఆధారం చేసుకుని అనేక మంది 7 సంవత్సరాల శ్రమ ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఏ వచనాలంటే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయానికి మనం గమనిస్తే ఆ మాటలు కనబడుతున్నాయి. 11వ అధ్యాయం కావచ్చు, 13వ అధ్యాయం కావచ్చు, 12వ అధ్యాయంలో కావచ్చు, భక్తుడు 42 నెలలు 1260 దినములు అనేటువంటి మాటలు చాలాసార్లు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించడానికి భక్తుడు ఇష్టపడ్డారు. అవునంటారా కాదంటారా? 1260 అనేటువంటిది ప్రకటన గ్రంథంలోనే ఇంచుమించుగా 2 సార్లు కనబడింది. 42 నెలలు అనేది అదే ప్రకటన గ్రంథంలో 2 సార్లు కనబడింది. 1260 రోజులన్నా 42 నెలలన్నా మనకు అర్థమయ్యేది ఏంటి? 3.5 సంవత్సరాలు, 3.5 years. 1260 రోజులంటే 3.5 సంవత్సరాలు, 42 నెలలంటే 3.5 సంవత్సరాలు. ఈ వచనాలను తీసుకుని చాలా మంది 7 సంవత్సరాల శ్రమలో అని అనుకుంటా ఉంటారు. నేనే చదువుతున్నాను, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము, అది అన్యులకు ఇయ్యబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఎన్ని నెలలంట? 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్ళతో త్రొక్కుదురు. ఆ కింద వచనాలు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. అంటే 42 నెలలన్నా 1260 రోజులన్నా మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే 3.5 years. అవునంటారా కదంటారా? 3.5 సంవత్సరాల కాదా? 100% కాదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 3.5 సంవత్సరాలు, 42 నెలలన్నా 1260 రోజులన్నా 3.5 సంవత్సరాలు. అయితే ఈ రెండు కూడా మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలము అంటూ ఉంటారు. అర్థమైంది మీకు? మొదటి 3.5 సంవత్సరాల శ్రమకాలం. ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి వద్దాం చూడండి. 13వ అధ్యాయంలోకి వద్దాం చూడండి. అందులో 5వ వచనం కానీ చూస్తే,
డంబపు మాటలను దేవదూషణలను పలుకొక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటు ఆయను. ఎవరి మృగము? నేను చెప్పాను కదా, అల్ మహదీ, యాంటీ క్రైస్ట్. వాడికి ఎన్ని నెలలు దేవుడు అధికారం ఇచ్చాడంట? మరి శ్రమలు 7 సంవత్సరాలు అంటున్నారు. వాడికి అధికారం ఇచ్చింది 42 నెలలనేమో స్పెసిఫిక్గా దేవుడే మాట్లాడుతున్నాడు. మరి 7 సంవత్సరాల శ్రమకాలంలో వాడి ఆధిపత్యం ఏ విధంగా ఉంటుంది? లాజిక్ ఆలోచించండి. మ్యాజిక్ లేవు ఇందులో. ఎన్ని నెలలంట? 42 మంత్స్ వాడికి అధికారం ఇవ్వబడింది. 42 నెలలు మాత్రమే దేవుడు సంపూర్ణ అధికారం ఇచ్చాడు. 42 నెలలు అంత్యక్రీస్తుకు దేవుడు అధికారం ఇస్తే 7 సంవత్సరాల శ్రమకాలంలో వాడాధిపత్యం ఎలాగుంటది? ఆలోచన చేయండి మీరే. 12వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ 1260 రోజులు ఉంటాయి చూడ. మళ్ళీ ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవాలని దేవుడు ఆమెకు ఒక స్థలమును ఏం చేశాడు? సిద్ధపరిచెను. ఎవరో ఒక స్త్రీ అరణ్యముకు పారిపోయింది. ఆ స్త్రీని పోషించడానికి దేవుడు 1260 రోజులు ఏమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. అంటే 3.5 సంవత్సరాలు. అవునా కదా? అంటే ఈ 12వ అధ్యాయం 6వ వచనం 1260, 13వ అధ్యాయం 5వ వచనం 42 నెలల్లో 3.5 సంవత్సరాలు. కాబట్టి 3.5 11వ అధ్యాయంలో కనబడే 3.5 కలిపి ఎంత చేశారు మనోళ్ళు? 7 సంవత్సరాల శ్రమకాలం చేసేసారు. అవునా కదా? చెప్పండి. దేవుడేనా అలా అన్నాడా? దేవుడు అలా అన్నాడా? 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమకాలం ఉండబోతుందని ఎక్కడన్నా రాశాడా? ఎక్కడ రాయలేదే. 1260 రోజులు అన్యులు త్రొక్కుతారు దేవాలయాన్ని అని అన్నాడు. 42 నెలల్లో నా ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు అని అన్నాడు. అన్నాడు లేదా? 1260 రోజులు ఇశ్రాయేలుని పోషిస్తాను అన్నాడు. 42 నెలల్లో యాంటీ క్రైస్ట్కి నేను అధికారం ఇచ్చాను అన్నాడు. అంతేగాని ఎక్కడన్నా 7 సంవత్సరాలు ఉందా? మరి అలా చెప్పుకొచ్చారు ఇది 7 సంవత్సరాలని. యాంటీ క్రైస్ట్ గడికి దేవుడిచ్చిన అధికారం ఏదన్నా ఉందంటే 42 నెలలు మాత్రమే, 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాలే వాడికి అధికారం. తర్వాత వాడికి ఏ సీను లేదు, అంతకుముందు సీన్ లేదు. కానీ దీన్ని 7 సంవత్సరాలు చేసేసారు. 1260 దినాలు 11వ అధ్యాయంలో కనబడుతుంది. చెప్పండి. 12వ అధ్యాయంలో కనబడుతుంది 1260 రోజులంటే మీరే క్యాలిక్యులేట్ చేసేయండి. ఎంత వస్తుంది నాన్న? 3.5 మంత్స్. నాకు తెలిసి 2520 రోజులు రెండు కలిపి రావచ్చు. 1260 1260 ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. నా క్యాలిక్యులేషన్లో పూర్ నేను, మ్యాథమెటిక్స్ రావు నాకు. హౌ మచ్? ఎంతమ్మా? 4000 అన్నావు కనుక అది చూడండి. యూట్యూబ్లో 2 రోజులు ఎంతరా 16 అంటారు చూడండి. ఇద్దరు చూసారా వీడియోని? తెగ నవ్వుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు చెప్పరా 2 8 ఎంత అని 14 అవునే కదా అంటాడు. అలా ఉందని చెప్పండి బేగని. 2520 7 సంవత్సరాలు 2520 1260 బైబిల్ గ్రంథంలో ఒక లేఖనం ఉంటుందండి. ఆ లేఖనం చాలా మందికి కనబడకుండా కొల్లు మూసాడండి అపవాది. నేను కూడా ఒకనొక సమయంలో ఆ విధంగానే అనుకున్నాను. కానీ నాకు నేత్రాలను తెరిచాడు దేవుడు. దానియేలు గ్రంథంలో ఆ మాట ఎత్తుతుంటాను, ఒళ్ళంతా చలదరిచ్చేస్తా ఉంది. ఒక రహస్యం అనేక మందికి కనబడలేకపోయింది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడినదే శ్రమకాలము. అవి శ్రమలు. భూమి మీద అతి ఘోరమైనటువంటి అతి భయంకరమైనటువంటి శ్రమలో మానవులు ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తారంటే 3.5 సంవత్సరాల
3.5 నెలలు అనిపిస్తారు. 3.5 సంవత్సరాల 3.5 నెలలో భయంకరమైన శ్రమలు. ఇది బైబిల్ చెప్తుంది. 3.5 సంవత్సరాల 3.5 నెలలు. దీనికి ఆధారాలు అన్నీ ఇచ్చేస్తాను, సందేహం ఏమీ లేదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, క్షమించాలి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 27 అంటున్నాను, క్షమించాలి, 11, 12, 13 వచనాలు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దాన్ని నిలబెట్టు వరకు 1290 దినములగును. ఎన్ని రోజులు ఉంది అక్కడ? 1290. ప్రకటన గ్రంథంలో ఎంత చూపుతుంది? 1260. అంటే 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ. అవునా కదా? 3.5 సంవత్సరాల 1 నెల అంటే 3.6 months దానియేలు ప్రకారంగా. తర్వాత చూడండి, 1335 దినములు తాలుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. నువ్వు అంత్యము వరకు నిలకలగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. 1335, 1335, 1290 ప్లస్ చేయండి ఒకసారి, చేయండి ఒకసారి. ఎంతమ్మా? 1290 అని 1335 ఎంత? 2625. మరి 7 సంవత్సరాలు అంటే 2520 కదా, ఇందాక మనం లెక్క చేసుకున్నాం. అవునంటారా కాదంటారా? మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు ఎక్కువైపోయింది చెప్పాలి? 70, 105 సంవత్సరాలు అంతేనా? అవునా? 1260, ఇక్కడేమో 1290 అంటున్నాడు, తర్వాత ఏమో 1335 అంటున్నాడు. 1260, 1260 కలిపితే 2520, 7 సంవత్సరాలు అది. కానీ ఇక్కడ దానియేలు ఏమంటున్నాడు తెలుసా? 1290, 1335 ఎంత? టోటల్ ఎంత వచ్చింది? 2600 మైనస్ 2520 కొట్టండి. 105 రోజులు అంటే 3 నెలల 15. అది శ్రమకాలం. ఎంతమందికి అర్థమైంది? అర్థం అవ్వలేదని మాకు ఇంకా క్లియర్గా ఉండాలంటారా? అంటే నా బైబిల్లో ఎలా ఉందా లేకపోతే మీ బైబిల్లో కూడా ఎలాగే ఉందో మీరు అర్థం చేసుకోండి. క్లియర్గా దానియేలు కానీ చెప్తుంది మనం అర్థం చేసుకోకపోతే ట్రిబులేషన్ మనం అర్థం చేసుకోలేం. బాగా అర్థమయ్యేలా నేను చెప్తాను, మీ నేత్రాలు కూడా బాగా వాక్యం మీద లేఖనం మీద ఉంచితే ఇంకా బాగా అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో 1260 రోజులు ఇశ్రాయేల్ని దేవుడు పోషిస్తానన్నాడు. ఆ 1260 రోజులే 42 నెలల్లో యాంటీ క్రైస్ట్కి అధికారం ఇచ్చినాడు. అంటే 3.5 సంవత్సరాలు, ఆఖరి 3.5 సంవత్సరాలు. ముందు 3.5 సంవత్సరాలు ఏమో 1260 రోజులు యెరూషలేము ప్రాకారాలు ఆ పట్టణాన్ని అన్యులు తొక్కుతారన్నాడు. అదే 42 నెలల్లో, అదే 3.5 సంవత్సరాలు 2 సాక్షులు సాక్ష్యం చెప్తారు. అంటే 1260, 1260, 7 సంవత్సరాలు. డౌట్ లేదు. 3.5 డౌట్ లేదు, అందులో 7 సంవత్సరాలే. కానీ ఇక్కడ లెక్క తేడా కొడుతుంది. ఇక్కడ 1290, 1335 అంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆలోచించాలి మనం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి, బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అనుదిన బలి నిలిపేసిన దగ్గర నుంచి నిషిద్ధమైనటువంటి హేయమైనటువంటి దాన్ని పెట్టే వరకు ఎన్ని రోజులు జరుగుతుందంట? అంటే ఈ రోజు నేను యెరూషలేము మందిరంలో బలిని ఆపేశాను. బలిని ఆపేసిన దగ్గర నుంచి హేయమైనటువంటి వస్తువు పెట్టడం వరకు ఎన్ని రోజులంట? 1200. అంతేనా దాని అర్థం? అంత వేరే అర్థమేనుందా? అనుదిన బలిని ఆపిన దగ్గర నుంచి
హేయమైనటువంటి దాన్ని తీసుకుని వచ్చి పెట్టేంత వరకు 1290 రోజులు అవుతుంది. అవునంటారా కాదంటారా? అదే రాయబడిందా? 1290 రోజుల నుంచి ఇంకొక 1335 రోజులు శ్రమలు ఉంటాయంటున్నాడు. దాన్ని తాలుకొని కనిపెట్టువాడు ధన్యుడు. ఈయన చెప్పింది నమ్మాలా, ప్రకటన గ్రంథంలో చెప్పింది నమ్మాలంటే ఇద్దరు చెప్పేది కరెక్టే. కానీ దానియేలు చెప్పేటువంటి దాన్ని కానీ బాగా అర్థం చేసుకోగలిగితే ఇంకా బాగా అర్థమవుతుంది. బాగా చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. 7 సంవత్సరాల శ్రమకాలం ఉండబోతుంది అనేది వాక్యం చెప్తున్నటువంటి విషయమే. 1260 కానీ దానికంటే ఎక్కువ ఉండబోతుందని చెప్పి దానియేలు గ్రంథం చెప్తుంది. దానియేలు గ్రంథం ఇక్కడ ఎక్కడ ఇబ్బంది పడుతుంటారంటే, ఈ లాజిక్ని ఎక్కడ మిస్ అయిపోతుంటారంటే, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 9వ అధ్యాయం 27వ వచనం ఎలా ఉంటుందంటే, అతడు అనేకులకి ఏం కుదురుస్తాడు చెప్పాలి. ఒక వారమునకు ఏం చేస్తాడు? నిబంధన కురుస్తాడు. ఎవడతను? యాంటీ క్రైస్ట్. ఇక్కడ క్లియర్గా దానియేలు 9:27 వచనం, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచే వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవారికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగ జరుగును. క్లియర్గా దానియేలు చెప్తున్న విషయం ఏంటంటే, యాంటీ క్రైస్టు 7 సంవత్సరాల పీస్ డీల్ని, శాంతియుతమైనటువంటి నిబంధన కుదురుస్తాడు. అవునా కదా? 7 ఇయర్స్. ఆ 7 ఇయర్సే ట్రిబులేషను, ఆ 7 ఇయర్సే శ్రమకాలాలు అని అనుకుంటున్నాం. తప్పు. 7 ఇయర్స్ యాంటీ క్రైస్టు పెట్టేటువంటి నిబంధనకి 7 ఇయర్స్ శ్రమలకి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అర్థమైంది నేను చెప్పేది? 7 ఇయర్స్ శ్రమల కంటే ముందు 7 సంవత్సరాల నిబంధన కుదురుస్తున్నాడు. వాడు కుదిర్చే 7 సంవత్సరాల నిబంధనకి 7 సంవత్సరాల శ్రమలకే సంబంధం లేదు. చాలా మంది పండితులు ఏమనుకుంటారంటే, వీడు కుదిర్చేటువంటి వారం 7 సంవత్సరాలనే ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి ఇక్కడ కనబడే విషయాలు జోడించి కరెక్టే, ఈడు నిబంధించేటువంటి 7 సంవత్సరాల శాంతి ఒప్పంద సంవత్సరాలే 7 సంవత్సరాల శ్రమలు అంటారు. అది అబద్ధం. ఒకవేళ అదే నిజమైతే వాడు 7 సంవత్సరాలకి ఒక వారానికి నిబంధన కురుస్తాడు, అర్ధవారానికి బలిని ఆపేస్తాడు. అవునా? అర్ధవారానికి బలిని ఆపేస్తాడు అంటే 3.5 సంవత్సరాలకు బలిని ఆపేస్తాడు. అక్కడ నుంచి ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత హేయమైనటువంటి వస్తువుని పెడతాడు. అక్కడికి 7 సంవత్సరాలు అయిపోయింది. మరి 666 ముద్ర ఎప్పుడు వస్తుంది? అప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది కదా. యేసుక్రీస్తు ప్రభువారు రాకడ హేయమైన వస్తువు పెట్టిన వెంటనే వచ్చేయాలి కదా. అలాగని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఒకవేళ పండితులు అనుకుంటున్నట్టుగానే యాంటీ క్రైస్టు 7 ఇయర్స్ పీస్ డీల్ కుదిరిస్తే 7 ఇయర్సే శ్రమకాలం అని మీరు అనుకుంటే మధ్య 3.5 సంవత్సరాలకి బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. కరెక్టే. బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి హేయమైన వస్తువుని పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంది? 3.5 సంవత్సరాల పైప్రాయం కనబడుతుంది. అంటే హేయమైన వస్తువు పెట్టేసిన వెంటనే 7 సంవత్సరాల శ్రమలు ముగించబడాలి కదా. ఎలా ముగించబడుతున్నాయి? అక్కడి నుంచి అసలైన మహాశ్రమలు మొదలవుతాయి. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేయొద్దండి, అర్థమైపోతే ఇంకా బాగా చెప్తాను. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం లేదే? ప్రభువా మీరు మాట్లాడండి. ఇక నుంచి యాంటీక్రైస్ట్ వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? యుద్ధాలు జరుగుతున్నప్పుడు, శాంతి లేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, కరువులు ఉన్నప్పుడు, పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేనప్పుడు వాడు వస్తాడు. దేవుళ్ళలాగా, కాపాడే గొప్ప రక్షకుల్లాగా. అభిషక్తుడు అర్థం అల్-మహ్దీ అంటే ఇస్లాం ప్రకారంగా. వాడు వచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించడానికి టైం అడుగుతాడు. 7 ఇయర్స్ టైం అడుగుతాడు. ఈ 7 ఇయర్స్ నేను చెప్పినట్టేనండి, 7 ఇయర్స్ కూడా శాంతిగా ప్రపంచాన్ని నడిపిందాం అని ఒక ఒప్పందాన్ని ప్రపంచంలో ఉన్న అనేక మందితో నిబంధన కుదుర్చుకుంటాడు. 7 ఇయర్స్, 7 సంవత్సరాలు. దానియేలు చెప్తున్నాడు 7 సంవత్సరాలు అర్ధవారానికి, అంటే 7 సంవత్సరాల్లో సగం అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. అంటే ఆ వాడు కానీ ఒప్పందం కుదిర్చిన 7 సంవత్సరాల్లో మధ్యలో వచ్చి ఏం చేస్తాడు? బలిని నైవేద్యాన్ని యెరూషలేము మందిరంలో ఆపేస్తాడు. ఆపేస్తాడా?
అంటే 3.5 yearsకి ఆపేస్తాడు. ఇంకొక 3.5 years అంటే 1330, అంటే ఇందాక 12వ అధ్యాయం 12వ వచనంలో 11వ వచనంలో కనబడినట్టుగా ఇంకో అనుదిన బలి చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుజే హేయమైన దాన్ని నిలబెట్టే వరకు 1290. అంటే ఇందాక మనం 7:27లో 9:27లో కనబడుతున్నట్టుగా ఆ బలిని ఆపేసేటువంటి సమయానికి ఎన్ని సంవత్సరాలు అయిపోవాలి? 3.5 సంవత్సరాలు. బలిని ఆపేసిన దగ్గర నుంచి హేయమైన దాన్ని పెట్టే వరకు ఎన్ని రోజులు అవ్వాలి? 1335 రోజులు అవ్వాలి. అంటే 7 సంవత్సరాల శ్రమలు పూర్తయిపోయినాయి. హేయమైన దాన్ని పెట్టడంతోనే 7 సంవత్సరాలు అయిపోయినట్టే, అంతే కదా? మరి 666 ముద్ర ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది చెప్పండి? 7 సంవత్సరాల వాడు ఒప్పందానికేనే 7 సంవత్సరాల 3.5 నెలల శ్రమకాలానికి సంబంధం లేదు. ఎవరికైనా అర్థమైందా? అర్థం లేదా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైందండి మాకన్నారు. అర్థం లేదా? యూట్యూబ్లకి అర్థమైందా లేదు? వాడు కుదిర్చే 7 year పీస్ డీల్కి 7 year ట్రిబులేషన్కి సంబంధం లేదు. ఒకవేళ వాడు కుదిర్చే 7 సంవత్సరాల శ్రమలే పీస్ డీలే శ్రమలైతే మధ్యకేమో ఏమైపోద్ది? బలి ఆగుతుంది. ఇంకొక 1260 రోజుల్లో 7 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. మరి ఇది ఎప్పుడు పెడతాడు? 1335 రోజులు పెడతాడు ఉంది కదా. ఇప్పుడు అర్థమైందా? 7 వారాల సంవత్సరం అండి. 3.5 సంవత్సరాలకి అంటే 1260 రోజులకి బలిని నైవేద్యాన్ని ఆపేశాడు. ఆ బలిని నైవేద్యాన్ని ఆపేసిన 1335 రోజుల తర్వాత హేయమైన దాన్ని పెడతాడు. కానీ 7 సంవత్సరాలు పూర్తవ్వాలంటే 1260 రోజులకి అయిపోవాలి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థం లేదా? అర్థం లేదా? ఎవరికి అర్థమైతే చేతులు ఎత్తండి ఒకసారి. వాడు పెట్టే పీస్ డీల్కి శ్రమకాలానికి సంబంధం లేదు. వాడు బలిని నైవేద్యాన్ని ఆపేసిన తర్వాత 1335 రోజులు ఆపేసిన 1335 రోజులకి హేయమైన దాన్ని తీసుకొని వచ్చి పెడతాడు. 1335 రోజులు అంటే 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ. ఇక్కడ 9వ దానియేలు 27వ వచనంగా అయితే 7 సంవత్సరాలు అయిపోయినట్టే. వాడి నిబంధన 7 సంవత్సరాలు అయిపోయినట్టే. ఎక్స్ట్రా డేస్ కనబడుతున్న హేయమైన దాన్ని పెట్టడానికి సంబంధమే లేదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఈజీగా చెప్తాను చూడండి. 1260 సంవత్సరాలు 60 రోజులు మొదటి 3.5 సంవత్సరాలు, 1260 రోజులు ఆఖరి 3.5 సంవత్సరాలు, అవునా కదా? అంటే 7 సంవత్సరాలు అలా క్లియర్ అయింది ప్రకటన గ్రంథం ప్రకారంగా. అయితే దానియేలు ప్రకారంగా అయితే ఇంకా 105 రోజులు ఎక్కువ వస్తుంది. 105 రోజులు ఇంకా ఎక్కువ వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను చూడండి. ఎలా అర్థం చేసుకోవాలో? వాడు పీస్ డీల్ కుదిరిస్తాడు. శాంతి ఒప్పందాన్ని 7 సంవత్సరాలు కుదిరిస్తాడు. శాంతి ఒప్పందాన్ని 7 సంవత్సరాలు కుదిర్చిన మధ్య భాగంలో అంటే ఆడు ఒప్పందం కుదుర్చుకున్న 3.5 సంవత్సరాలకి బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి 7 సంవత్సరాల శ్రమకాలం మొదలవుతుంది. వాడు 7 సంవత్సరాలు నిబంధన కుదిర్చిన దగ్గర నుంచి 7 సంవత్సరాల శ్రమలు మొదలవు. వాడు బలిని నైవేద్యాన్ని ఆపేశాడు చూడండి, అప్పటి నుంచి 7 సంవత్సరాల శ్రమలు మొదలవుతాయి. ఎంతమందికి అర్థమైంది? బలిని నైవేద్యాన్ని ఆపిన దగ్గర నుంచి శ్రమలు మొదలవుతాయి. బలిని ఆపిన దగ్గర నుంచి శ్రమలు. బలి నుంచి నిషిద్ధమైన వస్తువుకి 1290 రోజులు, నిషిద్ధమైనటువంటి వస్తువు నుంచి క్రీస్తు రాకడికి 1335 రోజులు. శ్రమలో మొదలయ్యేది వాడు నిబంధన కుదిర్చిన 7వ సంవత్సరం మొదటి రోజు నుంచి కాదు, 7వ సంవత్సరం అర్ధ భాగం నుంచి శ్రమలు మొదలవుతాయి. అంటే మందిరంలో బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి శ్రమకాలం మొదలవుతుంది.
ఆ బలిని నైవేద్యాన్ని ఆపిన దగ్గర నుంచి 7 సంవత్సరాలు, ఇంకో 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. బలిని నైవేద్యానికి ముందు 3.5 సంవత్సరాల పీస్ డీల్, అది సంబంధం లేదు మనకి. ఆ పీస్ డీల్లో మనం ఉంటాం, యాంటీక్రైస్ట్ని చూస్తాం, వాడు కుదిరిచేటువంటి 7 సంవత్సరాల నిబంధన వింటాం. మందిరంలోకి వచ్చి బలిని నైవేద్యాన్ని ఆపేసే వరకు సంఘం ఉంటుంది. ఆపేసేటువంటి సమయానికి ముందు ఎత్తబడుతుంది. అర్థమైంది ఇప్పుడు చెప్పింది నేను? శ్రమకాలం ఎప్పటి నుంచి మొదలవుద్దంటే, యాంటీక్రైస్ట్ 7 సంవత్సరాల నిబంధన మొదటి దినం నుంచి మొదలవదు, అర్ధవారం నుంచి శ్రమలు మొదలవుతాయి. అర్ధవారం నుంచి ఆడి నిబంధన కుదుర్చుకున్న వారం మధ్య 3.5 సంవత్సరాలు అయిపోయిన దగ్గర నుంచి 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. అప్పుడైతేనే దానియేలు 12 వచనాలు మనకు అర్థమవుతాయి. పీస్ డీల్ కుదిర్చిన దగ్గర నుంచి శ్రమలు కాదు, బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి శ్రమలు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇక్కడి నుంచి 7 సంవత్సరాలు, ఇక్కడి నుంచి 1260, నిషిద్ధమైన వస్తువు పెట్టడానికి 1290 అంటున్నాడు. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా చెప్తాను, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి అక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఇది చెప్పేస్తే మీరు వెళ్ళిపోతారు అందులోకి. 7 రోజుల నుంచి ఇంకా ధ్యానించడానికి వచ్చినాను నేను. ఇంకా చాలా విషయాలు బయలుపరచబడ్డాయి, సమయం ఉంటే చెప్తాను, లేదంటే లేదు. యాంటిక్రైస్ట్ వచ్చి 7 సంవత్సరాలు ఒప్పందం తీసుకుంటాడు. యూదులతో, పాలస్తీనీలతో, అమెరికాతో, చెప్పండి, చైనాతో, రష్యాతో, యుక్రెయిన్తో, పాకిస్తాన్కి, ఇండియాకి మధ్యన ఉన్నటువంటి గొడవలను శాంతి చేసి 7 ఇయర్స్ పీస్ డీల్ కుదిరిస్తాడు. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు సూపర్. భలే చేసావు, భలే కాంప్రమైజ్ చేసావు, భలే సెటిల్ చేసేసావు, ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నావు ఈ గొడవలో, సమస్యలో, చాలా మంచి నిబంధన చేసావు అని అందరూ సంతోషిస్తూ ఉంటారు. వాడి పీస్ డీల్ కుదిరిచిన 3.5 సంవత్సరాలకి యెరూషలేము వస్తాడు. యెరూషలేముకి వచ్చి ఏమంటాడంటే, అర్జెంటుగా బలిని నైవేద్యాన్ని ఆపేయండి, పరిస్థితులు ఏం బాగోలేదు, ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఓ పక్కనేమో కొన్ని కోట్ల మంది మిస్ అయ్యారని చెప్పి వార్తలు, ఓ పక్క నుంచేమో భయంకరమైనటువంటి కరువులు, భయంకరమైన భూకంపాలు, ప్రపంచంలో శాంతి మళ్ళీ కనబడట్లేదు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. అనేక మంది నిరాశ్రులు అయిపోయారు, అనేక మంది తిండి లేకుండా చచ్చిపోతున్నారు, అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారు. అయినప్పటికీ కూడా మీరింకా యెరూషలేములో పూజలు మానలేదు. ప్రపంచం అంతానేమో నలిగిపోతుంటే మీరొక్కరు మాత్రం పండగల్ని, ఆరాధనల్ని జరిగించడం ఏదన్నా బాగుందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రపంచ దేశాలనేమో నలుగుతున్నాయా, కొన్ని కోట్ల మంది ఏమో కనబడడం మానేశారా, కొన్ని కోట్ల మంది ఏమో కరువుకి నశించిపోతున్నారా, కొన్ని కోట్ల మంది ఏమో భూకంపం వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారా. మీరు మాత్రం ఏమీ పట్టనట్టుగా మీ యెరూషలేము దేవాలయంలో ఆ పూజల్ని, ఆరాధనల్ని, బలిని, నైవేద్యాన్ని యథావిధిగా చేసేసుకుంటున్నారటే. అసలు మీకేం పట్టదా? అంటే మీ యొక్క దేశము భూకంపం రాలేనంత మాత్రాన ఎవరేమైపోయినా పర్లేదు కానీ మేము ఒక్కలం బాగా ఉండాలని అనుకోవడం తప్పు కదా. నేను అందరికీ ఒక రకమైనటువంటి నిబంధన కుదిరిస్తే, అందరినీ ఒక రకంగా నేను ప్రేమిస్తూ ఉంటే, మీరు మాత్రం మేము ఒక్కలం బాగుంటే చాలు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదని మీరు పండగలు జరుపుకుంటున్నారా? అదేనా బాగుందా అని అంటాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. మన ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోయారు అంటే మనకి క్రైస్తువులకు మైలు ఉండదో, 1 సంవత్సరం వరకు ఏ పండుగలు, ఏ పుట్టినరోజులు చేసుకోరు. కానీ అందులో ఒక క్రైస్తవ ఫ్యామిలీ అలాంటి ఏం పట్టించుకోకుండా, ఏ మైళ్ళు గీళ్ళు లేవని అనుకుంటుకోకుండా పుట్టినరోజులు చేసేసుకుంటున్నారు, క్రిస్మస్లు చేసేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చేయమంటారు, మీ ఒక్కరికైనా స్పెషల్, మేమేమన్నా వేస్ట్ గలమా, మేమందరం పాటిస్తున్నాం కదా, మీరు మాత్రం హ్యాపీగా పండగలు చేసుకుంటున్నారటి అని బంధువులు అంటారా? సేమ్ అదే అంటాడు. మధ్యలోకి వచ్చేసి గొడవ పెట్టేసుకుని బలిని నైవేద్యాన్ని ఆపడం, నీట్గా సెటిల్ చేస్తాడు. అర్థం చేసుకోండి, ప్రపంచం అంతా ఏడుస్తుంది, నిరాశ్రులు అయిపోయారు భూకంపాలు వచ్చి. శరణార్థులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మీరు ఏమన్నా కొంచెం ప్లేస్ ఇస్తే యెరూషలేము పట్టణాలకు వచ్చి కొంచెం తలదాచుకుంటామంటున్నారు. మీరేమో మా పట్టణంలోకి, మా మందిరం దగ్గరికి అన్యులు రాకూడదని మీరు అంటున్నారు. మందిరంలోకి అన్యులకు ప్రవేశం లేదని చెప్పి మీ ధర్మశాస్త్రం చెప్తుంది. అదేమన్నా అర్థం ఉందా అని చెప్పి అన్నప్పుడు వీళ్ళకి ఇష్టం లేకపోయినా పండగలను ఆపుకుంటారు.
చాలామంది శరణార్థులు ఉంటారు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, జీవితాలు కోల్పోయిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా యాంటిక్రైస్ట్ ఏమంటాడంటే, ఇశ్రాయేల్లో కొంతకాలం ఉంచు, కొంతకాలం నీడివ్వి, కొంతకాలం కొంచెం నీడేస్తే వాళ్ళు కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు అని అన్నప్పుడు బయట అన్యులు అందరూ వచ్చి ఇశ్రాయేల్కి శరణార్థులుగా వస్తారు. ఆ 42 నెలలే అన్యులు చేత మందిరము యొక్క బయట భాగం తొక్కబడుతుంది, మందిరం కాదు. చూడండి 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయకి విడిచిపెట్టుము. ఆలయమునకు వెలుపట ఆవరణము, మందిరానికి గురించి మాట్లాడలేదు దేవుడు. మందిరాన్ని మినహాయించి బయట ప్లేస్ ఉంది చూడండి, ప్రాకారాల్లో బయట ప్రదేశం అంతా కూడా దాన్ని కొలత వేయకు. ఎందుకు అనంటే అది అన్యులకు ఇవ్వబడింది. వారు 42 నెలలో దాన్ని, ఆ పట్టణాన్ని త్రొక్కుతారు, మందిరాన్ని తొక్కరు. శరణార్థులు అందరూ కూడా వచ్చి తలదాచుకోవడానికి యాంటిక్రైస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. మీరేమో పండగలు చేసుకుంటున్నారు, బయటేమో చాలామంది శరణార్థులు ఉన్నారయ్యా, కొంచెం తలదీర్చుకోవడానికి దాచుకోవడానికి మీ దేశంలోకి వస్తానంటున్నారు. మా దేశంలోకి రావడం కరెక్టే, కానీ మా మందిరంలోకి యూదులు లేవీలు తప్ప ఎవరు రాకూడదు. మోషే మాకు పెట్టాడు. యెరూషలేము 3వ దేవాలయంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదా, యూదులైనా సరే. కొంతమందే లేవీలకు ఒక స్థానం, మిగతా వాళ్ళకి వస్తాను, యూదులకే. బయట వాళ్ళు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళకూడదు, ధర్మశాస్త్రం చెప్తుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యూదులు ఏమంటారంటే, వెళ్ళకూడదు, మేము మాత్రమే ఎంటర్ అవ్వాలి, మందిరంలోకి ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు, మా ధర్మం చెప్తుంది అని అన్నప్పుడు యాంటిక్రైస్ట్ మండుతుందా? సరే, మీ మందిరంలోకి రారలే, మీ మందిరంలో పూజలు నైవేద్యాలు మీరు చేసుకోండి, మందిరం బయట స్థలం అని చూడండి, కొంత దాన్ని ఇవ్వండి, వాళ్ళు కొంచెం తలదాచుకుంటారు. ఆ కొంత స్థలమే తొక్కబడుతుంది, మందిరం కాదు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అర్థమైందా? సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినటువంటి మరుక్షణమే భూకంపాలని, అంటే మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఎర్రన గుర్రము, ఇదంతా కూడా కరువులు రావడానికి ఎన్ని తర్వాత ఉన్నాలే. సంఘం ఎత్తబడిన తర్వాత బలిని నైవేద్యాన్ని ఆపేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నైవేద్యాన్ని బలిని ఆపేసిన దగ్గర నుంచి దేవుడు 2 సాక్షులు పంపిస్తాడు. బలి నైవేద్యం ఆగిపోయింది అంటే యాంటిక్రైస్ట్ పండగలు మానేసుకోండి కొన్ని రోజులు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, ప్రపంచం అంతా బాధపడుతుంటే మీరు పండగలు చేసుకోవడం ఏంటి, అది కరెక్ట్ కాదని అంటాడు. మీరు అలా చెప్తున్నారు, వాక్యంలో లేదని మీరు అంటారేమో. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి తీయండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం ఏమనంట చూడండి. రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకును. వారు ఒక కాలము అర్ధకాలము అతని వశమున ఉంచబడతారో. ఏం ఆపేస్తాడంట చెప్పండి? పండగలను ఆపేస్తాడు. పండగలను ఆపేస్తాడు. పెంతుకోస్తు పండగను ఆపేస్తాడు ఆయన. వాళ్ళ ధర్మశాస్త్రం చెప్తుంది విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, సబాత్ను ఆచరిస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏముంది? ధర్మశాస్త్రం విరోధంగా చేయిస్తాడు. ఇప్పటి వరకు మీరు చేసుకున్నారు బాగానే ఉంది, ఇక నుంచి విశ్రాంతి దినాన్ని కూడా ఇంకా ఆపేయడం మంచిది, పండగలు అయ్యేవద్దు అని ఆపుతాడు అని ఉంది బైబిల్లో. ఈడు ఎప్పుడైతే ఈ బలిని నైవేద్యాన్ని యెరూషలేము 3వ దేవాలయంలో ఆపేస్తాడో అప్పటి నుంచి శ్రమకాలం మొదలవుతుంది. వీడు ఆపేసిన మరుక్షణమే ఇశ్రాయేలుకి బాగా అర్థం కావడానికి, వీడు దొంగ అని అర్థం అవడానికి దేవుడు 2 సాక్షులు పంపిస్తాడు. అర్థమైందా? ఆ 2 సాక్షులు 1260 రోజులు ప్రవచిస్తారు. అర్థమైందా లేదా? అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల తర్వాత అబద్ధ ప్రవక్త వచ్చి చంపేస్తాడు. చంపేసిన 30 రోజుల తర్వాత యాంటిక్రైస్ట్ బలి అక్కడికి వస్తాడు. అర్థమైందా లేదా? ఎప్పుడైతే బలి నైవేద్యం ఆగిపోయిందో అక్కడి నుంచి శ్రమలు మొదలవుతాయమ్మా. అక్కడి నుంచి 1260 రోజులు చెప్పండి
చెప్పాలి. ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు. 1260 రోజుని చంపేస్తారు. 1290 రోజున యాంటీక్రైస్ట్ వచ్చి హేయమైన దాన్ని పెడతాడు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అంటే దానియేలు 12వ అధ్యాయం లెక్క మనం చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి 1290 రోజులు అయిన తర్వాత యాంటీక్రైస్ట్ వచ్చి ఒక ప్రతిమని నిలుపుతాడు. అక్కడ 1290 రోజులు అవ్వాలి. కానీ 1260 రోజులకి ఇద్దరు సాక్షులు ఏమైపోతారు? చచ్చిపోతారు. హేయమైన దాన్ని పెట్టడానికి ఇద్దరు సాక్షులు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? ఈ 30 రోజులు యాంటీక్రైస్ట్ హాస్పిటల్లో ఉంటాడు. దానికి రుజువు చూపుతాను చూడండి. బలిని నైవేద్యాన్ని ఆపిన దగ్గర నుంచి శ్రమలు మొదలవుతున్నాయి. బలిని నైవేద్యాన్ని పండగను ఆపేసి, ఇశ్రాయేలు ప్రజలారా పరిస్థితులు బాగోలేదు, పండగలు మానేయండి, లోకం అంతా ఏడుస్తుంటే మీరు పండగ చేసుకోవడం మంచిది కాదు, భూకంపంలో చిల్లు లేకుండా ఏడుస్తున్నారు, కొంచెం ఆశ్రయాన్ని అడుగుతున్నారు, ఇవ్వండి. నిరాశ్రులకి ఆశ్రయం ఇవ్వమని మీ దేవుడు చెప్తున్నాడు కదా, పరదేశులకు చోటు ఇమ్మని బైబిల్ చెప్తుంది కదా, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, కాబట్టి ఇవ్వండి అన్నప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చేసి ఇశ్రాయేల్లో మకాం వేసేస్తారు, తలదాచుకుంటారు, మందిరంలోకి వెళ్ళరు. మందిరం బయట పడుకోవడాలు, స్నానం చేయడాలు, బట్టలు మార్చుకోవడం ఏం జరుగుతాయి? ఆ బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి 1260 రోజులు ఇద్దరు సాక్షులు ప్రవచించి చచ్చిపోతారు. ఈ సాక్షులు చచ్చిపోయిన 30 రోజులకి యాంటీక్రైస్ట్ వస్తాడు. ఈ ఇద్దరు సాక్షుల్ని చంపేది యాంటీక్రైస్ట్ కాదు, ఎవరో అబద్ధ ప్రవక్త. మన సెషన్లో చెప్పాను. 1260 రోజులకి, అంటే బలిని నైవేద్యాన్ని ఆపేసిన 1260 రోజులకి చచ్చిపోయిన 30 రోజుల తర్వాత యాంటీక్రైస్ట్ వచ్చి చెప్పండి హేయమైన దాన్ని పెడతాడు. దానియేలు ప్రకారంగా మేము చదువుతున్నాం చూడండి. అనుదిన బలి నిలువు చేయబడిన కాలము, అంటే క్షణం మొదలుకొని హేయమైన దాన్ని నిలబెట్టే వరకు 1290 దినములు అవును. అంటే బలిని ఆపిన దగ్గర నుంచి యాంటీక్రైస్ట్ వచ్చి హేయమైన దాన్ని నిలబెట్టే వరకు 1290 రోజులు. పెర్ఫెక్ట్ అది. 1260 రోజుల్లో సాక్షులు చచ్చిపోయారు. సాక్షులు చచ్చిపోయిన 1260 రోజు నుంచి 1290 రోజుకి ఎన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు యాంటీక్రైస్ట్ ఎక్కడున్నాడో? హాస్పిటల్లో ఉన్నాడు. నీకు ఎలా తెలుసు? నువ్వు చూసి వచ్చావా? నేను చూసి రాలేదు, బైబిల్ చూసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారు 3 దినములున్నర అయిన తర్వాత పునరుద్ధానుడయ్యాడు. కాదురా, 30 రోజుల తర్వాత పునరుద్ధానుడయ్యాడు యాంటీక్రైస్ట్. ఇంకా గొప్ప పేరు వస్తుందా రాదా? 3 రోజుల తర్వాత పునరుద్ధానుడైన యేసేకే అంత పేరు ప్రఖ్యాతులు మహిమ వస్తే, 30 రోజులు చచ్చి కుళ్ళిన తర్వాత శవం లెగిస్తే ఎలా ఉంటుంది? అంత పేరు వస్తుంది. ఇక్కడ 1260, అక్కడ 1290కి మధ్యన ఉన్న 30 రోజులు ఏం జరిగిందంటే, సాక్షుల్ని చంపడంలో అబద్ధ ప్రవక్త చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అబద్ధ ప్రవక్త చేతిలో చచ్చిపోతారు. ఈ యాంటీక్రైస్ట్ని వాళ్ళ మత గ్రంథాలు చెప్తున్న విషయం ఏంటంటే, అల్ మహ్దీ అనే యాంటీక్రైస్ట్, అంటే వాళ్ళ రక్షకుడు మనకి యాంటీక్రైస్ట్. వాడు చచ్చిపోయినప్పుడంట ముస్లింలు ప్రార్థిస్తారని ఉంది వాళ్ళ గ్రంథాల్లో. అల్ మహ్దీని ఒక ఆడావుడు చంపుతుంది. ఆ ఆడావుడికి గెడ్డం ఉంటుంది, అంటే మారువేషంలో చంపబడతాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ముస్లింలు అందరూ కూడా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తారంట. ముస్లింలు చేసే ప్రార్థనకి జవాబు వచ్చింది అనుకోండి, ఏ దేవుడు గొప్పోడవుతాడు? అల్లా గొప్పోడవుతాడు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థించిన ప్రార్థనలకు ప్రతిఫలం 30 రోజుల తర్వాత చచ్చి బ్రతికిన వ్యక్తి కన్నా నిలబడితే ప్రపంచం ఎవరిని దేవుడు అంటది? అది ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి.
అల్ మహదీని చంపేస్తారో, చంపేసిన తర్వాత ముస్లింలందరూ ఆయన కొరకు ప్రార్థిస్తారు, ఏడుస్తారు. వీళ్ళు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా వీడికైనా బ్రతుకుతే, వీళ్ళు ప్రార్థించింది ఏ దేవుడికి, ఆ దేవుడు గొప్పోడు అవుతాడు. ఈయన చచ్చిపోతాడన్న బైబిల్లో ఉందా? 100%. ఇందాక కూడా వచనం చదివాను చూడండి. కాలము, కాలములు, అర్ధకాలము. కాలము అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే అర సంవత్సరం. ఇందాక చదివాను చూసాం కదా 7వ అధ్యాయంలో. క్లియర్గా ఉంది చూడండి. 25వ వచనం. ఆఖర వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వశమును ఉంచబడుదురు. కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర సంవత్సరం. అంటే మొత్తం ఎంత అయింది? 3.5 సంవత్సరాలు. ఎవరి చేతిలో ఉంటారు? యాంటిక్రైస్ట్ చేతిలో ఉంటారు. ప్రకటన గ్రంథంలో ఏమని ఉంది? 42 నెలలో ఎవరికి అధికారం ఇస్తానన్నాడు దేవుడు? అంటే ఇక్కడ 3.5 అక్కడ 3.5 సెట్ అయిందా లేదా? అది చచ్చిపోతాడు. 1200 ఆ ప్రతిమను నిలబెట్టిన 1260 ఆ టైంలో చంపేస్తారు ఆ వ్యక్తిని. అందరూ చచ్చిపోయాడు అనుకుంటారు. చచ్చిపోయిన తర్వాత 30 రోజులు బ్రతుకుతాడు ఆ వ్యక్తి. ఎలా ఉంటుందో చెప్పండి, పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతికి నిజమైన దేవుడు ఎవరో తెలుసా? నన్ను బ్రతికించిన వాడే అనంటే ప్రపంచం నమ్ముతుందా లేదా? నేను బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా? ప్రపంచం అంతా టర్న్ అయిపోద్ది అతని వైపు. ఆయనతో పాటుగా ఆయన దేవుణ్ణి కొలవడం మొదలు పెడతారు. 3 days చచ్చి బతుకుతేనే క్రీస్తు యొక్క శక్తి ఇది అని చెప్పి మనం విశ్వసిస్తున్నాం. 30 రోజులు చచ్చిన శవం లిగిసి బతుకుతే ఎలా ఉంటుంది? 2 సాక్షులు ఎన్ని రోజుల తర్వాత బతుకుతారు? 3.5 days తర్వాత. ప్రపంచం అంతా ఆశ్చర్యంతో మునిగిపోతారు. ఈ దేవుడు గొప్పోడు, ఈ ఇద్దరిని బ్రతికించిన దేవుడు గొప్పోడు, నిజమైన దేవుడు ఆయనే అని అనుకుంటూ నమ్మకంలోకి వెళ్ళిపోతారు. కానీ వీడు ఏకంగా 3.5 రోజులు, 3 రోజులు కాదు 30 రోజుల తర్వాత. అప్పుడు ప్రజలు మళ్ళీ ఏమంటారు? 3.5 కాదు 30 రోజుల తర్వాత బతికించిన దేవుడు గొప్పడు అంటారు. మనుషులు అంతే కదండి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. పిల్లలు లేని వారికి పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఈ సంఘం చాలా మంచిది. వేరే సంఘంలో చచ్చిపోయిన బతికించారు. ఈ సంఘం కంటే మంచిదా సంఘం? ఓ నెల తర్వాత వేరే సంఘంలో పరలోకం నుంచి అతిథికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 సంఘాల కంటే గొప్ప సంఘం అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా లేదా? 30 days చచ్చిపోతాడు వ్యక్తి. చచ్చిపోయిన 30 రోజులు శవమై ఉన్న వాడిని బ్రతికిస్తాడు సాతాను ఆత్మతో. 30 రోజుల తర్వాత శవం బయటికి నడిచి వస్తుంది. ఆశ్చర్యపోతారు జనాలు. నువ్వు ఎలా బతికావు? నా తల మీద ఉంది చూడు, ఆ దేవుడు నా తల మీద చెయ్యి పెట్టాడు. ఆ చెయ్యి తీస్తే ఆ తల మీద కనబడే పేరేటో తెలుసా? బిస్మిల్లా. అది 666 ముద్ర. నేను చచ్చిపోయాను నిజమే, నేను చూశాను. ఒక చెయ్యి వచ్చి నా నుదుటి మీద చెయ్యి ఉంచింది. ఆ చెయ్యి నన్ను బతికించింది. నాకు తెలియకుండా నా దేవుని యొక్క పేరు నా తల మీదకి వచ్చింది చూడండి అంటాడు. ప్రపంచం నమ్ముతుందా నమ్మదా? వాడిని చంపేయడం నిజమేనా? అసలు 30 రోజుల తర్వాత వాళ్ళు లెగడం తర్వాత ఆడు చచ్చినట్టు అక్కడ ఉంది? 100% ఉంది. 100%. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ వచనం నేను చదువుతున్నాను. ఫస్ట్ నుంచి చదివేస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదిగో దానియేలు మొదటి 1290 రోజులు, 1260 రోజులు లింక్ చేశాను, మీకు అర్థమైపోయింది. దానియేలు 1290 రోజులు అనడం నిజం. శ్రమలు మొదలైనవి 1260 రోజులకి చెప్పండి
ఇద్దరు సాక్షులు చచ్చిపోయారు. 1290 రోజు చచ్చినోడు బయటకు వచ్చాడు. ఎలాగొచ్చాడు, వాడు స్వరూపం ఏంటని చెప్పి 13వ అధ్యాయం చూపిస్తుంది మనకి. చచ్చిపోయినప్పుడు మనిషిగానే చచ్చిపోయాడు, కానీ బ్రతకడం దురాత్మ మూలంగా బతికాడు. ఆడి శవమే, మనిషి కాదు. ఇంకా చచ్చిపోయేటప్పుడు యాంటీక్రైస్ట్ మనిషిగానే చచ్చిపోయాడు, కానీ బ్రతికిన తర్వాత ఆడు మనిషి కాదు, దయ్యం. మీకు ఎలా తెలుసు? 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండును. నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఎవరిచ్చారంట? యాంటీక్రైస్ట్కి అధికారం చచ్చినోడికి. ఘట సర్పం అంటే ఎవరు? సాతాన్. చచ్చినటువంటి ఆ శవానికి అధికారం ఇచ్చింది ఎవరో? ఘట సర్పం. దాని నోరు సింహపు నోరు వంటి. దానికి ఆ ఘట సర్పం తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఎక్కడ తగిలిందంట? గురువు గారికి దెబ్బ అంటే ఎక్కడ కొట్టారు? కొట్టిన వాళ్ళు బుర్ర మీద కొడేశారు, చచ్చిపోయాడు. ఆ దెబ్బ తక్కింది అంటున్నాడు అక్కడ. దాని తలలో ఒక తలకి చావు దెబ్బ తగిలింది. చావు దెబ్బ అంటే మనం ఏ విధంగా తీసుకుంటాం? చచ్చిపోతాం అనుకున్నామండి దెబ్బ తగిలిన తర్వాత, కానీ బతికాడండి. బుర్రను కొడతారు, పాయింట్ బ్లాంక్లో కొడతారు. మళ్ళీ తర్వాత చూడండి 11వ వచనం. మరియు భూమిలో మరి ఒక క్రూర మృగం పైకి వచ్చి చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండును. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండును. సాతాను వలె మాట్లాడుతున్నాడు యాంటీక్రైస్టు. అప్పటి వరకు మాట్లాడలేదు. మొదటి 3.5 సంవత్సరాల్లో మనిషిలా మాట్లాడు, శాంతిగా మాట్లాడాడు, మనశాంతిగా మాట్లాడు, సౌమ్యంగా మాట్లాడాడు. కానీ సాతాను రూపంలోకి మారిన తర్వాత సాతాన్లా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ 1290 రోజున నిశ్శబ్దమైన దాన్ని నిలవబెడతాడు. అక్కడి నుంచి 1335 రోజులు అవి శ్రమలు, మహాశ్రమలు అంటే ఇవి. అప్పటి వరకు కూడా బాగానే ఉంటుంది. మనిషిగా చచ్చిపోయి సాతానుగా బతుకుతాడు చూడండి. అప్పటి నుంచి 1335 రోజులు నలుగుడు ఉంటుంది. అది శ్రమ. భూమి మీద అసలు శిశరైన శ్రమలో 1335 రోజులు ఉంటాయి. చూడండి, అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలని దాన్ని ఎదురు చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగముకు భూమి దానిలో నివసించేవారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం భూమికి మనుషులు ఎదురు అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిని క్రూర మృగమునకు మీరేం చేయాలి చెప్పండి? ప్రతిమను చేయాలి. చూడండి, కత్తి దెబ్బ తినియు బ్రతికిని క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులు మోసపుచ్చుచున్నది. మరియు మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారి కానీ, గొప్పవారి కానీ, ధనికులు కానీ, బీదవులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేతమైనను తన నొసలు యందైనను ముద్ర వేయించుకోవాలి. ఏ దేవుడైతే ఈ వ్యక్తిని బతికించాడో ఆ వ్యక్తి నుదుటి మీద ఉన్నటువంటి పేరు ప్రతి ఒక్కడు ఎంచుకోవాలి. ఇది 666 ముద్ర. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఏ దేవుడైతే మృగాన్ని యాంటీక్రైస్ట్ని బ్రతికించాడో ఆ దేవుడు పేరు అందరూ ఎంచుకోవాలి. 1335 నరకం చూపిస్తారు భూమి మీద. అందరినీ బలమత్తం చేస్తున్నాను ఉందా లేదా? ఆయనే దేవుడు, ఆ దేవుడు నిజమైన దేవుడు అని అందరినీ బలవంతంగా ఒప్పింపు చేస్తుంది. కాదు మేము ఒప్పుకోవాలి. నుదుటి మీద పడాలి ఆ ముద్ర. ఆ దేవుడిని ఒప్పుకోవాలంతే. ఏం చేస్తారు బలవంతంగా? చావు దెబ్బ తగిలిందని ఉందా లేదా? చావు దెబ్బ తగిలింది, చచ్చిపోయాడు ఆ వ్యక్తి. యాంటీక్రైస్ట్ చచ్చిపోతాడు.
చనిపోయిన కొన్ని దినాల తర్వాత బ్రతికొస్తాడు బయటికి. ఎక్కడి నుంచి? సముద్రము నుండి. ఇశ్రాయేలుకి రావాలి అంటే ఎర్ర సముద్రం దాటాలి, మహాసముద్రం దాటాలి. సౌదీ అరేబియా నుంచి బ్రతికి ఇశ్రాయేల్లో అడుగు పెడతాడు ఈ వ్యక్తి. చచ్చి బతికిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఇశ్రాయేల్ మీదకి అడుగు పెట్టేది ఫ్లైట్లో, ఎయిర్ప్లేన్లో కాదు, బై షిప్ వస్తాడు. ఆ వ్యక్తి ఓడ మీద వస్తాడు, సముద్రం గుండా వస్తాడు. సౌదీ అరేబియా నుండి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈ వ్యక్తిని దేవుడిగా ఆరాధిస్తూ ఇశ్రాయేలుకి పదండి అంటే ఇశ్రాయేలుకి వస్తాడు. ఇశ్రాయేల్లోకి వచ్చి సాతాను మూలంగా బ్రతికిన ఈ దరిద్రుడు మందిరంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఆ కూర్చునే సమయానికి 1290 రోజులైంది. నిషిద్ధమైన హేయమైన దాన్ని పెట్టి వరకు 1290 రోజులు. పీస్ అంటే బలిని నైవేద్యాన్ని ఆపేసినప్పుడు మనిషిగానే ఉంటాడు, చచ్చిపోడు. అప్పటికి తర్వాత చచ్చిపోతాడు. 1260 రోజు నుంచి చచ్చిపోతాడు, 65 రోజు నుంచి చచ్చిపోవచ్చు, 70 రోజు నుంచి చచ్చిపోవచ్చు. చచ్చి బతికిన 1290 రోజులు మళ్ళీ ఇశ్రాయేల్లో అడుగుపెట్టి ఆ మందిరం లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ సింహాసనం మీద ఆ బలిపీఠం దగ్గర కూర్చుంటాడో ప్రతిమను పెడతాడు. అప్పటికి 1290 రోజులైనవి. క్లియర్ అయిందా లేదా? ఫస్ట్ హాఫ్ దానియేలు చెప్పిన 1290 రోజులు క్లియర్ అయిందా లేదా? బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి హేయమైన దాన్ని పెట్టే వరకు 1290 దినాలు. క్లియర్ అయిందా లేదా? 1260 ఆ టైంకి సాక్షులు చచ్చిపోతారు, ఈడు చచ్చిపోతాడు. 1260కి 90కి మధ్యన హాస్పిటలైజ్ అవుతాడు. 90వ రోజున మాత్రం మందిరంలోకి వచ్చి ఆయన కూర్చుంటాడు. అది హేయమైన వస్తువు. వాడు వచ్చి కూర్చున్న దగ్గరికి 1290, మొదట 3.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఎక్కువైంది. అక్కడ నుంచి మరొక 1335 రోజులు మహాశ్రమలు ఉంటాయి. ఒకవేళ యాంటీక్రిస్ట్ 7 సంవత్సరాల ఒప్పందం అయితే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోలే? ఏమైందని పెట్టే సమయానికే చెప్పండి, 9.5 సంవత్సరాలు అయిపోవాలా. అంతే కదా? వాడు పీస్ డీల్ కుదిర్చే దగ్గర నుంచి మధ్యకి 3.5, మధ్యలో వచ్చి బలిని నైవేద్యాన్ని ఆపేసిన దగ్గర నుంచి హేమైన దగ్గర పెట్టే దగ్గరికి 3.5, 7 సంవత్సరాలు అయిపోయింది. హేయమైన దాన్ని పెట్టిన దగ్గర నుంచి 1335 రోజులు. ఎంత? 9.5 సంవత్సరాలు కాదు. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు దానియేలు చెప్పింది 1290 శ్రమల గురించి, శ్రమకాలం గురించి. 7 సంవత్సరాల శ్రమలు కాదు, ఎంతకంటే ఎక్కువ. 7 సంవత్సరాల కంటే 3.5 నెలలు. అసలు శ్రమలే కాదు. మొదటి 3.5 సంవత్సరాలు బలిని నైవేద్యాన్ని ఆపేసిన నిషిద్ధమైనటువంటి దాన్ని పెట్టే వరకు 1290 రోజులు ఉన్న చూడండి. శ్రమలు ఉంటాయి. అవి శ్రమలు ఏం కాదు, భూకంపాలు, కరువులు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నార్మల్ డిసాస్టర్స్ అన్నీ జరుగుతాయి. కానీ అసలు సిసలుగా దేవుడు సాతానికి ఇచ్చిన అధికారం 42 నెలలే. దానియేలు 7:25 ప్రకారం కాలములు అర్ధకాలము 3.5. వీడికి టైం ఉన్నది 3.5 సంవత్సరాలే, 1260 రోజులు. ఆఖరి 1260 రోజులు ఎప్పటి నుంచి? ఆ ప్రతిమని పెట్టిన దగ్గర నుంచి. చచ్చిపోయి సాతానుగా బతికొచ్చి మందిరంలో కూర్చుంటాడు చూడండి, అక్కడి నుంచి 1260 రోజులు, 3.5 సంవత్సరాలు మాత్రమే. కాలములు అర్ధకాలము 42 నెలలు వాడికి అధికారం. ఆ అధికారం తర్వాత ఇంకెన్ని రోజులు మిగులుతుంది? ఇంకానే 1335 రోజులకి 75 రోజులు మిగులుతుంది. ఆ 75 రోజులు శ్రమలే. చచ్చిపోడు, అధికారం ఉండదు, అంతే. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? 1290 రోజులు మీకు ఒక క్లియరెన్స్ వచ్చిందా? ఒక క్లియర్ వచ్చింది. దానియేలు చెప్పినట్టుగా బలిని నైవేద్యాన్ని ఆపిన దగ్గర నుంచి శ్రమలు మొదలవుతాయి. శ్రమలు మొదలైన 1260 రోజులకి సాక్షులు చచ్చిపోతారు. 1290 రోజుకి మరి బతికొచ్చి ప్రతిమని పెడతాడు. అక్కడతో ఫస్ట్ చాప్టర్ క్లియర్ అయిపోయింది. 1290 రోజు ఆడొచ్చి కూర్చున్న తర్వాత వాడు ఉగ్ర రూపం మొదలవుతుంది. అంటే 1290 రోజున వాడు వచ్చి కూర్చున్న దగ్గర నుంచి ఏసే రావడానికి ఎన్ని రోజులు ఉంది చెప్పండి?
1335 రోజులు ఉంది. నేను చదువుతున్నాను చూడండి. దానియేలు 12వ వచనం. ఫస్ట్ పార్ట్ అయిపోయిందండి, అది జస్ట్ శ్రమలో. కానీ అసలు సిసలైన యాంటీ క్రైస్ట్ మూలంగా భూమి అనుభవించుకోవలసిన శ్రమలో 3.5 సంవత్సరాలే. యాంటీ క్రైస్ట్గా సాతాను మూలంగా బ్రతికొచ్చి శ్రమల పాలు చేసేది వాడికి అధికారం 3.5. 1290 రోజుల గురించి క్లియర్గా చెప్పాను. 1260కి అర్ధవారానికి ఏమో బలి నైవేద్యం, 1260 రోజులకేమో సాక్షులు పోతారు, సాక్షులు పోయిన 30 రోజులకి ఇటు వస్తాడు, అపవిత్రం దాన్ని పెడతాడు. 1290 రోజులు క్లియర్ అయిపోయినాయి. అది క్లియర్ అయిపోయింది కదా, ఇంకా డౌట్ ఏం లేదు కదా. ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. నాకు ఏదైనా డౌట్ ఉందంటే చెప్పండి, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను. ఉందా ఏమన్నా డౌట్ చెప్పండి అమ్మా. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏముండదు. 1290 క్లియర్ అయిపోయింది. 1290 నుంచి 1335 రోజులు ఉన్నాయి చూడండి. ఆ సమయంలో 1260 రోజులకి అధికారం ఇవ్వబడుతుంది. 1335 రోజుల నుంచి 1260 రోజులు తీసేయండి. 75 డేస్ శ్రమలో, భూమి మీద అతి భయంకరమైన శ్రమలో 1335 రోజులు అంటే 3.5 సంవత్సరాల 3.5 నెలల్లో అతి భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లోనే భూలోకం నుంచి తేలు రావడం, 666 ముద్ర రావడం, నీళ్లు ఎర్రగా మారిపోవడం, సూర్యుడు చంద్రుడు నశించిపోవడం, ఇదంతా ఈ 1335 రోజుల్లో జరిగేది. ఆఖరి 1335 రోజులు. అందుకే అక్కడ రాయబడం చూడ చాలా క్లియర్గా, 1335 దినములో తాలుకొని కనిపెట్టువాడు ధన్యుడు. అంటే ఆ ప్రతిమని పెట్టిన దగ్గర నుంచి ఒక మనిషి, బతుకున్న మనిషి ఎన్ని రోజులు కనిపెట్టాలంటే దేవుడు రాకడ కొరకు 1300 అప్పుడు వస్తాడు యేసయ్య. క్లియర్ క్యాలిక్యులేషన్స్ అందరికీ అర్థమైపోతాయి. ప్రతిమ పెట్టేసినట్టునే బతుకున్న వాళ్ళు అందరికీ అర్థమవలసింది ఏంటంటే ఇంకో 1335 రోజుల్లో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు ఏదో రకంగా ముద్ర ఎంచుకోకుండా బతికి బయటపడాలి, లేదంటే చచ్చిపోవాలి. ఈ 1335 రోజులు కనిపెట్టి కానుకునేవాడు ధన్యుడు. 1335వ రోజున ఆయన అడుగు పెడతాడు. కనిపెట్టుకున్నటువంటి యేసయ్యను చూసేస్తారు. అర్థమైంది ఇప్పుడు? అంటే శ్రమలో దీనికి సంబంధం లేదు. మహాశ్రమలో, గొడ్డు శ్రమలో, భయంకర శ్రమలో 1335 సంవత్సరాలు. మొదటి 1290 శ్రమలు ఉంటాయి. కానీ సాతాను యాంటీక్రైస్ట్ మూలంగా వచ్చే శ్రమలకు అది ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఆకాశ మండలంలోంచి వచ్చేటువంటి పెనుముప్పులు, ఇవన్నీ భూకంపాలు, తెగుళ్ళు, రోగాలు. కానీ ఆఖరి 1335 రోజుల్లోనే 666 ముద్ర వస్తుంది. సముద్రం పీనుగు రక్తం వలె మారిపోతుంది. భూమిలో నుంచి తేళ్ళు బయటకు వస్తాయి, సింహపు తలల వంటివి, తేళ్ల వంటి కొండ్లు వంటివి అప్పుడు వస్తాయి. యూఫ్రటీస్ నది దగ్గరికి రాజులు పోగు చేయడం, ఇదంతా 1335 రోజులు జరుగుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు 1290 వేరు, 1335 వేరు. శ్రమకాలం అనేది మామూలు అన్ని లెక్క చూసుకుంటే శ్రమకాలం అనేది 7 సంవత్సరాల ఎక్కువ రోజులే శ్రమలు ఉంటున్నాయి. కానీ అసలు సిసలైనటువంటి శ్రమలో దేవుడు యాంటీక్రైస్ట్కి అధికారం ఇచ్చినటువంటి రోజులు, మనుషులు భూమి మీద అనుభవించవలసిన శ్రమలో 1335 రోజులు. ఈ శ్రమల్లో కూడా తానుకొని కనిపెట్టుకుని యేసయ్య వచ్చేటువంటి సమయం వరకు ఎవడైతే నిలబడతాడో వాడు ధన్యుడు. అసలు సిసలైన గొడ్డు భయంకరమైన శ్రమలు ఎప్పటి నుంచి అంటే మనిషిగా చచ్చిపోయి సాతానుగా బ్రతికి బయటకు వస్తాడు చూడండి. యెరూషలేముకి దేవాలయంలో కూర్చుంటాడు చూడండి, అక్కడి నుంచి అసలు సిసలైన శ్రమలు ఉంటాయి. 1260 రోజులు వాడికి అధికారం, 42 నెలల్లో వాడికి నచ్చినట్టు చేసేస్తాడు. ఆ టైంలోనే యూదులందరూ అరణ్యానికి పారిపోతారు. ఆ 1260 రోజులే ఆ స్త్రీని పోషించమని దేవుడు అంటాడు. అవునా కదా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. అంటే ఎప్పుడైతే వీడు వచ్చి మందిరంలో డైరెక్ట్గా కూర్చుని పోతాడో
అప్పటి నుంచి యూదులకు అర్థమైపోతుంది, ఓ రీ బాబాయ్ మేము మోసగించబడిపోయారా బాబు అని అన్నప్పుడు పరిగులు పెట్టిస్తాడు వీళ్ళని. గర్భిణీ స్త్రీలకు శ్రమ, ఆ దినములు చలికాలంలో రాకుండా ఉండాలని ప్రార్థించుకోండి. పరిగెట్టలేరో చలికి చచ్చిపోతారు మీరు. పొలంలో ఉన్నవాడు ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉండదు, పరుగులు పెడతారు. ఈ 1260 నెక్స్ట్ సీక్వెల్ ఇది. కూర్చున్న దగ్గర నుంచి యూదులు పరిగెట్టేస్తాడు. యూదుల మీద చేయి పన్నాడండి. ముద్రించబడిన వారు ఉన్నారు చూడండి, 144,000 మంది. వాళ్ళు అసలు సిసలైన యూదులు. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న యూదులందరూ నిజమైన యూదులు కాదు, కంటామినేటెడ్ యూదులలో, కలుషితం అయిపోయిన యూదులు. అసలు సిసలైనటువంటి యూదులే 144,000 మిగిలేదు. మిగతా వాళ్ళు అందరూ పోతారు. ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నా. అసలు ఏంటంటారు తెలుగులో మర్చిపోయిన ట్రైబ్స్ని, గోత్రాల్లో గోత్రాలుగా లేవు, వేరే వాళ్ళు కూడా చేసేసుకున్నారు. ఇశ్రాయేల్లో ఇప్పుడున్న యూదులు అందరూ నెక్కచ్చైన యూదులు కాదు. నెక్కచ్చైన యూదులు 144,000 మంది ఆ రోజుల్లో మిగులుతారు. మిగిలిన యూదులందరూ కూడా యూదులే, అంటే వేరే వేరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకుని వచ్చినటువంటి జనాంగం అది. వాళ్ళు ఎగిరిపోతారు. ఈ 1260 రోజులు యాంటీక్రైస్ట్కి అధికారం ఉంది. ఆ 1260 రోజులు వాడి చేతిలో పడకుండా దేవుడు వీళ్ళని కాపాడతాడు అరణ్యంలో. అర్థమైందా లేదా మీకు? కాపాడతాడు. కాపాడి ఆడికి అధికారం అయిపోయిన తర్వాత ఇంకా 75 డేస్ మిగులుతున్నాయి యేసయ్య రావడానికి. ఆ 75 డేస్ ఏమైంది? ఆడికి అధికారం 1260 రోజులతో అయిపోతుంది. కానీ యేసయ్య వచ్చేది 1335 రోజున. 75 రోజులు గ్యాప్ ఉంది. దేవుడు కూడా ఇశ్రాయేల్ని 1260 రోజులు పోషిస్తానన్నాడు, కానీ వచ్చేది 1335 రోజున. మరి ఆ 75 రోజుల్ని కూడా ఇశ్రాయేల్ని వదిలేశాడా? ఆ 75 రోజులు అంత్యక్రీస్తు యొక్క పాత్ర ఏంటి? ఆ 75 రోజుల్లో ఏం జరుగుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు నెక్స్ట్ సెషన్లో నేను అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేల్ జనాంగాన్ని పోషించింది 1260 రోజులే. యాంటీక్రైస్ట్ వాళ్ళ చేతిలో పడకుండా దేవుడి కాసేది కూడా యాంటీక్రైస్ట్కి అధికారం ఇచ్చింది 1260 రోజులే. తర్వాత ఆయన అడుగు పెట్టడానికి ఇంకా 75 రోజులు గ్యాప్ ఉంది. ఆ 75 రోజులు ఏం జరుగుతుంది? యాంటీక్రైస్ట్కి అధికారం అయిపోయిన తర్వాత, యూదులు 1260 రోజులు పోషించబడిన తర్వాత, యేసయ్యని ఎదుర్కోవడానికి మధ్యన 75 రోజులు ఉంది, 3.5 నెలలు ఉంది. ఆ 3.5 నెలలు ఏం జరుగుతుంది? ఆ 3.5 నెలల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఆ 75 డేస్ యూదులు చేసే పని, యాంటీక్రైస్ట్ చేసేటువంటి పని, సృష్టి చేసేటువంటి పని మీతో పంచుకుంటాను. మొదటి 1290 రోజులకి క్లారిఫికేషన్ ఇచ్చాను. 1335 రోజుల్లో 1260 రోజుల గురించి కూడా చెప్పేశాను. 75 రోజులు ఉన్నాయి ఇంకానే. ఆ 75 రోజుల గురించి తర్వాత సెషన్లో చెప్తాను. క్లియర్ అయిపోయిందా లేదు? ఇప్పుడు 1290 ఫస్ట్ హాఫ్ అయిపోయింది. 1335లో 1260 రోజుల గురించి చెప్పాను. పోషించబడ్డం, వాడికి అధికారం ఇవ్వబడ్డం. 1335 రోజున యేసయ్య వస్తాడో ఆ 75 రోజుల్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇప్పుడు చెప్పాలన్నా దేవుడు అవకాశం లేదు. నువ్వు చెప్పేస్తావు నాకు తెలుసు, ఇప్పుడు చెప్పకూడదని ఆపేశాడు. కాలితో చూసుకోండి. ఇప్పుడు చెప్పనవట్లేదు, చెప్పాలన్నా వచ్చాను. ఇప్పుడే ముగించేసుకుందాం అనుకున్నాను, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆపేశాడు. ఇంకా మరి ఏం చెప్తాం, చాలా అంటున్నాడు. ఆ తర్వాత మాట్లాడతాను నెక్స్ట్ సెషన్లో. ఆ 75 డేస్ ఏమైంది? ఆ నిషిద్ధమైన వస్తువు ఏంటి? ఆ హేయమైన వస్తువు ఏంటి? చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. పూర్తి అబద్ధం అది. అసలు హేయమైన నిషిద్ధమైన వస్తువు గురించి ఇప్పటివరకు చెప్పినవన్నీ నా ఉద్దేశంలో తప్పే. ఆ హేయమైనది ఏంటి అది వస్తుంది నెక్స్ట్ సెషన్లో. 75 రోజులు ఏం జరిగింది అనేటువంటిది వస్తుంది. ఆ ప్రతిమ ఏంటి అనేది వస్తుంది. ఆ ప్రతిమ ఏంటి అనే దాని గురించి ఒక సెషన్ ఉంటుంది. 666 ముద్ర గురించి సెషన్ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ 1335 రోజున జరిగే రాకడ అడుగు పెట్టింది, దానికి ఒక సెషన్ ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలన అదొక సెషన్. 3 సెషన్లు ఉంటాయి 1000 ఏండ్ల పరిపాలన. అది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పూర్తయ్యేంత వరకు కనిపెట్టుకుని కానుకునేవాడు ధన్యుడు. కనిపెట్టాలి. చెప్పాను అన్నీ ఒకేసారి, నెమ్మదిగా చెప్పాను. ఇప్పుడు అన్ని పాయింట్లు చెప్పేస్తాను, తర్వాత ఈ పాయింట్లన్నీ కలుపుకుందాం, ఈజీగా ఉంటుంది. చిన్నప్పుడు చూడండి బుక్స్లో డాట్స్ ఉండి, ఆ డాట్ 1 2 3 4 5 అయిన తర్వాత చివరికి ఏమైంది? ఒక బొమ్మగా
ఒక ఆకారంగా అయ్యేది. అలా డాట్లు చెప్తాను ఇప్పుడు నేను. డాట్లు చెప్పేసి లాస్ట్లో కలిపేసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలుపుకుంటూ వచ్చేసాం అనుకోండి, ముద్రలో, పాత్రలో, బోర్లో, అప్పుడు మంచి అందం వస్తుంది నేను చెప్పేదానికి. జస్ట్ డాట్లు, మెయిన్ టాపిక్స్. తర్వాత టాపిక్ నుంచి టాపిక్కి చిన్న చిన్న సబ్జెక్టులు తీసుకొని కలుపుకోవడం మొదలు పెడతాను. ఆ పెద్ద డయాగ్రామ్ అవుద్ది. ప్రకటన గ్రంథం అంతా ఒక డయాగ్రామ్లా కనబడుతుంది మనకి. కాబట్టి మహాశ్రమలు అనేటువంటివి, భూమి మీద మనిషి కిరాతకంగా బాధించబడ్డం అనేటువంటిది 1335 రోజులు, 3.5 సంవత్సరాల 3.5 నెలలో నరకం చూపిస్తాడు. నరకం ఉంటుంది, కానీ అడు చూపించేది 3.5 సంవత్సరాలు. తర్వాత నరకం అనేది 75 days అనేది ఏంటనేది నేను తర్వాత రోజుల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకోండి. అలాగే ఎవరికైనా ఏ సందేహాలు ఉన్నా సరే వాట్సాప్ చేయండి, లేకపోతే కమెంట్ చేయండి. ఈ సందేశంలో మీకు ఏ సందేహాలు ఉన్నా అడగొచ్చు, నేను ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను. కళ్ళు మూసుకోండి.